కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఢిల్లీ మోడల్ టౌన్ పిఎస్ కు రాహుల్ గాంధీని తరలించారు పోలీసులు. ప్రధాని నివాసం దగ్గర మెరుపు ధర్నాను భగ్నం చేసి రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి బస్సులో మోడల్ టౌన్ పిఎస్ కు తీసుకెళ్లారు. ఇటు ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఢిల్లీ మందిర్ మార్గ్ పిఎస్ కు ప్రియాంక గాంధీని తరలించారు. అలాగే మోడల్ టౌన్ పిఎస్ కు రాహుల్ గాంధీని తరలిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. ప్రధాని నివాసం ముందు దాదాపు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ప్రధాని నివాసం ముందు బైఠాయించి శాంతియుత మార్గంలో ధర్నా నిర్వహించారు. అయితే అక్కడి నుంచి కొంతమంది ఎంపీలను పోలీసులు తరలించారు. అయితే రాహుల్ గాంధీ వద్దకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి చర్చలకు వచ్చారు. అయితే ఆ చర్చల్లో పార్లమెంట్లో నీటి అంశాన్ని ప్రస్తావించాలి, చర్చించాలి అంటూ డిమాండ్ పెట్టారు. అయితే ప్రభుత్వ అనుమతితో తాము పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలంటూ మరో డిమాండ్ పెట్టారు. దీంతో ప్రతిపక్ష నేత మాటిమాటికి తమ డిమాండ్లను మారుస్తున్నారని, ప్రతిపక్ష నేత డిమాండ్లు మాటిమాటికి మారవడం సహేతుకం కాదంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నివాసం ముందు మెరుపు ధర్నా చేస్తున్నటువంటి రాహుల్ ధర్నాను భగ్నం చేశారు. పోలీసులు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, ఇతర నేతలందరినీ కూడా వ్యాన్లో తరలించారు. రాహుల్ గాంధీని ఢిల్లీ మోడల్ టౌన్ పిఎస్ కు తరలించారు పోలీసులు. ప్రధాని నివాసం దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి బస్సులో మోడల్ టౌన్ పిఎస్ కు తీసుకెళ్లారు. ఇటు ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రధాని మోడీ నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ధర్నా చేసిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పప్పు యాదవ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 3:30 గంటల పాటు రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ ఎంపీలు, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వీళ్ళందరూ కూడా కేసీ వేణుగోపాల్ అందరూ కూడా అక్కడ ధర్నా నిర్వహించారు. ధర్నాను భగ్నం చేశారు పోలీసులు. ఎంపీలందరినీ కూడా, అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని పోలీసు వాహనంలో తరలించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్న సమయంలో మద్దతు తెలిపేందుకు వచ్చిన సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. राहुल गांधी और सर हटाओ गले में अरे वाइफ अपनी वाइफ यहाँ से हटा दिया गया है।